రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనీ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. సిటీతో పాటు పలు జిల్లాల్లో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్లు, ఉన్నతాధికారులు, కానిస్టేబుళ్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 8,047 మంది పోలీస్ కానిస్టేబుల్లో 3,081 మంది మహిళా కానిస్టేబుల్ ఉండడం సంతోషకరమైన విషయమన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. శిక్షణ పొందిన వారు అకుంఠిత దీక్షతో పనిచేయాలని సూచించారు. అప్డేట్ అవుతున్న టెక్నాలజీకి తగినట్లు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతేనే విధులు సక్రమంగా నిర్వహించగలుగుతారన్నారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపుతూ నిజాయితీగా పనిచేయాలన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు సివి ఆనంద్. ఈ అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేసిన డీసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్ రక్షిత, ఆమె ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో అవుట్డోర్ స్టాఫ్, ఇండోర్ స్టాఫ్ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన పరేడ్ వారు ఆర్గనైజ్ చేశారు. అయితే శిక్షణ సమయంలో వారికి అనేక అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో సిఆర్పిసి, ఐపీసీ, ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ఎస్ రూపంలో మనము గుర్తిస్తున్నాము. పోలీసు శాఖలో అంకిత భావంతో, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తేనే మంచి అవకాశాలు, గుర్తింపు లభిస్తుందన్నారు అడిషనల్ డీజీ శ్రీనివాసరావు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 270 మంది ఏఆర్ ట్రైనీ కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్నారు. ఈ పరేడ్కి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుళ్లు సమాజానికి సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. పోలీసు శాఖ అంటే సవాళ్లతో కూడిన ఉద్యోగమన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 9 నెలల పాటు ట్రైన్ అయిన సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకు చెందిన 265 మంది కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పూర్తి చేసుకున్నారు. ఈ పరేడ్లో ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పాల్గొన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు అంకిత భావంతో పనిచేసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు అవార్డులు అందజేశారు సుధీర్ బాబు. పరేడ్ గ్రౌండ్ లో వచ్చిన తర్వాత ఎంత షేప్ అయినారు, ఎంత గొప్పగా ట్రైన్ అయినారో మీకు కూడా కనబడుతుంది. దీనికి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. మీ కెరీర్ గ్రోత్ కోసం మీరు మంచి భవిష్యత్తు లో ఉండే విధంగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించే విధంగా ప్రభుత్వం, డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. మీరందరూ ప్రొఫెషనల్గా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. కమిట్మెంట్తో పనిచేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు నో యువర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ బేస్. మీ నాలెడ్జ్ బేస్ మీరు పర్ఫెక్ట్గా గెయిన్ చేసుకున్నప్పుడే మీరు సరైనటువంటి సర్వీస్ డెలివరీ చేయగలుగుతారు. ట్రైనింగ్ పూర్తయిన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. నూతనోత్సాహంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లను చూస్తూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఉన్నత స్థానానికి చేరడంతో భావోద్వేగానికి గురయ్యారు.